లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. లూకాసు వార్త 16:10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. చాలు. దేవుడు మనతో మాట్లాడును గాక, మనందరితో మాట్లాడి మనల్ని దీవించును గాక. దేవుని యొక్క కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎవరైనా సరే దేవుని సన్నిధిలో అవమానపరచబడము, సిగ్గుపరచబడడం అనేది జరగదు వారి జీవితంలో. వారు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో తలగానే నియమించబడతారు. ఆశీర్వాదకరముగానే వారి యొక్క జీవితాలను సిగురింపచేస్తాడు దేవుడు. అయితే ఒక విషయాన్ని గమనించండి, ఇవి మనకు ఎదురుగా మన కళ్ళ ముందు జరిగేవి కావు, తెర వెనకాల జరుగుతాయి ఎప్పుడు కూడా. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదుము అంటాడు అపోస్తలుడైన పౌలు. ఎరుగుదుము అన్న మాట చాలా ఇంపార్టెంట్. అంటే లేఖనాలను ఎరిగిన వారిగా ఉండాలి మనం, దేవుని మనస్సును ఎరిగిన వారిగా ఉండాలి మనం, దేవుని ఆలోచనలను ఎరిగిన వారిగా ఉండాలి మనం, దేవుని ఉద్దేశాలను ఎరిగిన వారిగా ఉండాలి మనం. లాస్ట్గా సాతాను యొక్క తంత్రములను కూడా ఎరిగిన వారిగా ఉండాలి మనం. ఆమేన్. ఎందుకంటే దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క సంకల్పాలు మనం ఎరగకపోతే, ఆయన మనస్సు మనకి తెలియకపోతే సాతాను ఏ విధంగా మనల్ని తికమక్కలు పెడతాడో, ఏ విధముగా మనల్ని మోసం చేస్తాడో, ఏ విధముగా దేవునికి దూరం చేస్తాడో మనకి తెలిసి ఉండాలి. లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతాం. దేవునికి అవమానం వచ్చేటట్లు ప్రవర్తిస్తాం, దేవునికి దూషణ వచ్చేటట్లు ప్రవర్తిస్తాం. అందుకని ఈరోజు అంటున్నాడు దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే, ఉంచినా మన మంచి కోసమే, పంపినా మన మంచి కోసమే, తీసుకొచ్చినా మన మంచి కోసమే, లేకపోతే ఏమీ లేకుండా చేసినా మన మంచి కోసమే, అన్ని సమృద్ధిగా ఇచ్చినా మన మంచి కోసమే, ఆరోగ్యం ఉన్న మన మంచి కోసమే, ఆరోగ్యము లేకపోయినా మన మంచి కోసమే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. తొందరపడే పరిస్థితి ఉండకూడదు, తొందరపడకూడదు, నిలబడాలి, నిలబడి చూడాలి దేవుని కార్యం. నిలబడితేనే దేవుని కార్యం కనబడుతుంది, తొందరపడితే దేవుని కార్యం కనబడదు. ఎందుకంటే ప్రతి దానికి ఒక సమయం ఉందని దేవుడు మాట్లాడాడు. ప్రతి దానికి ఒక సమయం ఉంది. నిలబడాలి. ఎలాంటి పరిస్థితుల్లో? ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఎలా నిలబడగలదునండి? ఈ శోధనలో ఎలా నిలబడగలదును? ఈ కష్టంలో ఎలా నిలబడగలదును? ఈ శోధన భరించలేకపోతున్నాను కదా, ఈ కష్టము భరించలేకపోతున్నాను కదా, ఈ ఇబ్బంది భరించలేకపోతున్నాను కదా, నేను నిలబడలేకపోతున్నానండి అంటే నిలబడాలి. స్తోత్రం చెప్పండి. నిలబడాలి. ఎక్కడ నిలబడగలదునండి? ఒక పక్క నుంచి తరుముతున్నారు, అప్పుల వారు తరుముతున్నారు, సమస్యలు తరుముతున్నాయి, కష్టాలు తరుముతున్నాయి, ఆర్థికపరమైన ఒత్తిళ్లు తరుముతున్నాయి. పోనీలే అనుకుంటే ఇంటిలో వారే నన్ను అర్థం చేసుకోకుండా తరుముతున్నారే, నేను ఇప్పుడు ఏం చేయాలండి? నేను ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నేను ఎలా నిలబడగలదునండి అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ నేను చెప్తున్నాను దేవుని బిడ్డ, ఎన్ని తరిమినా, ఏవి నిన్ను తొందర పెడుతున్నా నీవు మాత్రము నిలబడాలి. దేవుని కార్యం చూడాలంటే నిలబడాలి. నిలబడనివ్వట్లేదు కదా వెనకాల, ఎట్లా నిలబడాలి? నిలబడనివ్వనప్పుడు నేను ఎట్లా నిలబడగలను? నిలబడనివ్వాలి. మనము మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలన్నీ నిలబడేటట్లు మనం చేసుకోవాలి. క్రమముగా దేవుడు కార్యం చేస్తాడని. మరి తరుముతున్నారుగా. ఇప్పుడు మనం ఒకరికి బాకీ ఉన్నాము, ఆ బాకీ తీర్చమని పదే ఒత్తిడి చేస్తున్నారు. నువ్వు పలానా రోజుకల్లా బాకీ తీర్చకపోతే జాగ్రత్త, నిన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాను, నీ పరువు ఎక్కడ తీయాలి అక్కడ తీస్తాను, ఇంతవరకు ఊరుకున్నాను ఇంకా ఊరుకునే లేదు, ఇక మీదట జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. వాడెక్కడ పలానా టయానికి ఇవ్వకపోతే మన పరువు తీస్తాడా అని మన భయం. ఆ పలానా టయానికి మన పరిస్థితి ఏమీ కూడా అందుబాటులో లేదు. ఇప్పుడు ఏమిటి పరిస్థితి? ఆ పలానా టయానికి మనకు అందదు. ఎలా ఇవ్వగలదుము? ఇప్పుడు తొందరపడాలా వద్దా?
తొందరపడాలా వద్దా? మనకు సహాయం అందాలంటే ఇప్పుడు ఏం చేయాలి? కానీ అప్పుడే నీవు నిలబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎలాగా? వాడు వచ్చేస్తున్నాడు కదా, పలానా టైం డేట్ దగ్గర పడిపోతుంది, ఈరోజు అయిపోయింది, ఇంక 2 రోజులే ఉంది, రేపు కూడా అయిపోతుంది, ఇంక ఎల్లుండే కదా టైం. రాడు. ఎందుకు రాడు? వాడు వస్తానని చెప్పాడు కదా, రాడు. ఒకవేళ ఆ టయానికి వాడు వచ్చేలాగా ఉంటే దేవుడే నీకు ఆ సహాయం చేసి వాడికి అందించేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కార్యాలు కంటికి కనబడవని చెప్తున్నాను కదా. ఒక సహోదరుడు దేవుని వాక్యము అప్పుడే విని బయటికి వెళ్ళాడు. ఏమన్నా తెలుసా? మీ మొర ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తున్నాడు, కాబట్టి మీరు మొర పెట్టేటప్పుడు ప్రతి విషయాన్ని దేవుడికి చెప్పండి, దేవుడు సహాయం చేస్తాడని దైవజనుడు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం విని బయటికి వెళ్ళాడు ఆ సహోదరుడు. ఇద్దరు సంభాషించుకుంటూ వెళ్ళారు. నిజంగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? నిజంగా దేవుడు ప్రార్థనకి సమాధానం దయచేస్తాడా అని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రశ్న వేశాడు. పాస్టర్ గారు ఈరోజు చెప్పారు కదా, ఖచ్చితంగా లేఖనాల్లో ఉందంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. పాస్టర్ గారు చెప్తే అది జరుగుతుంది. ఎందుకంటే దేవుడు మాట్లాడిన మాటలవి, బైబిల్లో ఉన్న మాటలవి. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు మనకి. ఆయన మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, ఆయన వింటున్న దేవుడు. కాబట్టి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడని ఆ బ్రదర్ చెప్పి, ఆ బ్రదర్ ఇల్లు వచ్చేసింది, అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఈ బ్రదర్ అనుమానంతో లోపలికి వెళ్తున్నాడు, ఇంకా ముందుకు వెళ్తుంటే ఒక దుక్కున అతడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతని చెవిలో ఎవరు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, పాలు కొను, ఒక 1/2 లీటర్ పాలు కొను అని వినబడుతున్నాయి. చుట్టూ చూశాడు, ఎవరూ లేరు, కానీ పాలు కొనమన్న మాటలు వినబడుతున్నాయి. ఏమిటి ఈ మాటలు అని చెప్పేసి కొంచెం ఎదరికి వెళ్ళిపోయాడు. నేను భ్రమపడుతున్నానేమో, నా భ్రమేమో అనుకున్నట్లుగా ఎదరికి వెళ్ళిపోయాడు. ఇంకొంచెం ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1/2 లీటర్ పాలు కొనని మరలా మాటలు వినబడుతున్నాయి. సర్లే అని చెప్పేసి ప్రేరేపణతో ఒక 1/2 లీటర్ పాలు ప్యాకెట్ తీసుకున్నాడు. తీసుకెళ్ళిన తర్వాత అలా నడుస్తూ ఉండగా వెంటనే వర్షం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఎండ కాస్తూనే ఉంది. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఒక చిన్న పూరిగుడిచి ఉంటే ఆ పూరిగుడిచే యొక్క సూరు దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. అలాగా అడ్డుగా ఉన్నది కదా ఆ సూరు దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఇంకొక స్వరం వినబడుతుంది, తలుపు కొట్టు అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. తలుపు కొట్టు అని స్వరం వినబడుతుంటే, ఏమిటి తలుపు కొట్టాలి? వర్షం వస్తుందని సూర్యు కిందకు వస్తే తలుపు కొట్టమని నన్ను ఎవరో ప్రేరేపిస్తున్నారేంటి అని చెప్పేసి, సరే అని చెప్పేసి అతడి యొక్క ఏమాత్రము స్పృహలో లేనట్లుగా తనకు తానే తన చెయ్య వెళ్ళి తలుపు కొట్టడం ప్రారంభించింది. అనుకోకుండా క్రియ అలా జరిగిపోతుంది. తలుపు కొడితే ఒక స్త్రీ తలుపు తీసి చూస్తే అతని చేతిలో పాలు ప్యాకెట్ ఉంది. దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, ఆ పాలు ప్యాకెట్ ఆమెకి అని. పాలు ప్యాకెట్ అలాగా ఆమెను చూస్తూనే అలాగా చేయి చాపాడు. ఆమె అందట, మీరు దేవదూత అని అడిగిందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు అలాగ అడిగావు అంటే, నా బాబు పొద్దునుంచి పాలు లేక ఏడుస్తూ ఉన్నాడు, నా చిన్న బిడ్డ. నేను ప్రార్థన చేస్తున్నాను దేవునికి, ప్రభువా నీ దూతనైనా పంపించి పాలైనా పంపించు ప్రభువా, పాలు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఈ సమయంలో నేను బయటికి వెళ్ళలేను, బాబుని విడిచి ఆకలితో అలమటిస్తున్నాడు బాబు, నీ దేవదూతను పంపించి సహాయం చేయి ప్రభు అని నేను ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు పాలు ప్యాకెట్ తీసుకుని మీరు వచ్చారు కాబట్టి మీరు దేవదూతే ఉండాలి అంటే వెంటనే ఆశ్చర్యపోయాడట ఆ సహోదరుడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎందుకో చెప్పనా? అతని డౌట్ ఏంటి? దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? నిజంగా ప్రార్థనకి సమాధానం ఇస్తాడా? అది డౌటు. ఇప్పుడు ఈ సహోదరు ఏం చేస్తుంది? ప్రభువా నా కుమారుడికి పాలు కావాలి, పాలు దయచేయి, నీ దూతను పంపించు, నీ దేవదూతను పంపించు, పాలు సిద్ధం చేయి ప్రభు అని. ఇప్పుడు ఆ ప్రార్థన ఆలకించడం లేదా? ఎవరికైతే డౌట్ ఉందో ఆ డౌట్ ఉన్న వ్యక్తి చేతే పాలు పంపించి ఇద్దరికీ సమాధానం దయచేశాడు నా దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని కార్యాలు కంటికి కనబడవు బిడ్డ, దేవుని కార్యాలు ఎప్పుడు కంటికి కనబడవు, చెవికి వినబడవు. దేవుడు చేసే కార్యాలు చాలా ఆశ్చర్యమైన కార్యాలు. ఏది జరిగినా మన మంచి కోసం అన్నట్లుగా నువ్వు నిలబడగలిగితే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ పట్ల, గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు నీ పట్ల. దేవుడి యొక్క కార్యాలను నువ్వు ఏ విధంగా గుర్తించగలవు?
ఏ విధముగా ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించగలదువు? మరి ఈ సమస్య ఇప్పుడు అప్పుల వారు తరుముతున్నాడు, ఫలానా డేట్ పెట్టాడు, ఆ డేట్కి ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? దేవుడు ఇచ్చేలాగా చేస్తాడు. ఒకవేళ ఇవ్వలేకపోయే పరిస్థితి ఉంటే వాడు నీ మీద దాడి చేయకుండా ఆపుతాడు. ఆమేన్. చూడు, నిలబడి చూడు, తొందరపడకూడదు. నేను అంటాను, ఈరోజు మనం తొందరపడుతున్నాం కదా, ఈ కార్యం జరగట్లేదు, ఎప్పటి నుంచో అడుగుతున్నాను దేవుణ్ణి, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా కూడా ఈ కార్యం ఏంటో ఇంకా లేట్ అయిపోతుంది. ఈ ప్రార్థన ఆలకించట్లేదా దేవుడు? నాలో ఏదైనా లోపం ఉందా? లేకపోతే నా భక్తిలో కానీ నా విశ్వాసంలో కానీ ఏదైనా లోపం ఉందా? ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, తొందరపడుతూ ఉంటాం కదా. అలాంటి పరిస్థితుల్లో తొందరపడకూడదు. ఎందుకంటే సమయం ఇంకనూ రాలేదు అంటున్నాడు అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. తల్లితో మరియుతో ఏమంటున్నాడు? నా సమయం ఇంకనూ రాలేదు. సమయం వస్తే అద్భుతం జరగబోతుంది. మనకు ఇప్పుడు కంగారుగా ఉందని దేవుని సమయం రాదు కదా. దేవుని సమయము ఎప్పుడు వస్తుందో అప్పుడే దేవుడు ఇస్తాడు. ఆయన సమయం వేరు, మన సమయం వేరు. మనం తొందరపడిపోతూ ఉంటాం. మరి పరిస్థితులు బాగోలేదు కదా, బాగోకపోయిన దేవుడు కార్యం చేయబోతున్నాడు. నిలబడవలసిందే. ఉదాహరణకి చెప్తున్నాను వినండి. ఎర్ర సముద్రం దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు చాగిపోయారు. ముందుకు వెళ్ళడానికి దారి లేదు. ఎర్ర సముద్రం కనబడుతుంది. దారి ఏమిటా అని ఆలోచిస్తున్నారు. ఒకరోజు అయింది, 2 రోజులు అయింది. ఈలోగా ఒక భయంకరమైన శబ్దాలు, ఆకాశానికి అంటుతున్న ఒక పొగ కమ్ముతున్న పరిస్థితి, భయంకరమైన శబ్దాలు. ఏమిటి ఆ శబ్దాలు అంటే రథ శబ్దాలు. 600 రథాలు వేసుకుని శత్రువైన ఫరో వీరిని చంపడానికి వచ్చేస్తున్నాడు. ఇక్కడేమో సముద్రం దగ్గర ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఈ సమయంలో ఆ రథాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఫరో శత్రువు 600 రథాలు వేసుకునంటే ఎంతమంది సైన్యం ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఆ సైన్యం వేసుకుని ఇజ్రాయేల్ ప్రజల్ని చంపడానికి అతడు ముందుకు వచ్చేస్తున్నాడు. ఇజ్రాయేలీలందరూ తొందరపడుతున్నారు. అయ్యో ఇంకా అయిపోయింది మన పరిస్థితి. ముందుకు వెళ్దామంటే నుయ్య, వెనక్కి వెళ్దామంటే గొయ్య. ఏమి చేయాలి? ముందుకు వెళ్తే సముద్రంలో పడినా చస్తాం, వెనక్కి వెళ్తే శత్రువు చేతిలో పడినా చస్తాం. సావు నిజం. ఈరోజు మనకి సావు నిజము, సావు ఖాయము, ఖచ్చితంగా చస్తాము అన్నట్లుగా తొందరపడుతున్నారు. మోషేని నోటికొచ్చినట్లుగా తిడుతున్నారు. నువ్వు మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావా? నువ్వు మమ్మల్ని ఐగుప్తులో చస్తే పాతి పెట్టడానికి మాకు స్థలం లేదని ఈ సముద్రంలో మా శవములను చేపలకు ఎరువులుగా వేయడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా అని మోషే మీద తిరగబడుతున్నారు. భయంకరంగా మాట్లాడుతున్నారు. మోషే అంటున్నాడు, తొందరపడకండి, దేవుడు ఏదో కార్యం చేస్తాడు, తొందరపడకండి అంటున్నాడు. ఏమిటి చేసేది? ఎదురు చూడు, సముద్రము, వెళ్తే చస్తాం, వెనక్కి వెళ్తే శత్రువు, చస్తాం. ఇక్కడ ఉన్నా చస్తాము, ఎదరికి వెళ్ళినా చస్తాము, వెనక్కి వెళ్ళినా చస్తాము, ఏం చేసినా చస్తాం, చావు ఖాయం అంటున్నారు. అలాంటి సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఊరకనే నిలిచి చూడుడి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమండి, చంపడానికి వస్తున్నప్పుడు, పారిపోవడానికి దారి లేనప్పుడు అలా నిలబడి ఏం చూస్తామండి? చోద్యం, సావేగా, ఇంకా సావ కదా. స్తోత్రం చెప్పండి. ఇలాగ మోషే మొరపెడుతున్నాడు దేవునికి, ప్రభువా ఏమిటి పరిస్థితి? ముందుకు వెళ్ళలేము, శత్రువు చేతికి దొరికిపోతామేమో అని బిడ్డలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు నువ్వేమిటి చెయ్యి కురచ చేసుకుని కూర్చున్నావు అని మోషే అడుగుతుంటే దేవుడు మోషేతో ఏమంటున్నాడు తెలుసా? నాకెందుకు మొర్ర పెట్టుచున్నావు అంటున్నాడు. నాకెందుకు? నీకు కాకపోతే ఎవరికి మొర్ర పెట్టాలి? తీసుకురా, నేను నీకు తోడుకుంటానని చెప్పినవాడు ఆయన, నడిపించుకొస్తానని చెప్పినవాడు ఆయన, నీ నోటికి తోడుకుంటానని చెప్పినవాడు ఆయన, సమస్తమును చేసి వారిని ఇక్కడ దాకా తీసుకురా అని, హోరేబు కొండ దాకా తీసుకురామని చెప్పినవాడు ఆయన. ఇప్పుడేమో తీసుకొస్తుంటే సమస్య వస్తుంటే నాకు మొరపెట్టొద్దు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏమిటి పరిస్థితి? మాట్లాడరే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు మీకు ఎందుకండి, మీరు నడవండి మేము ఉంటాం అంటారు. పాస్టర్ గారు ముందు నడితే మీకెందుకండి అన్నవారు వెనకాల కనబడరు ముందుకెళ్తే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఈయన కూడా అంతేనా? మోషే చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట, నువ్వెందుకు, నువ్వు నడు, నేను చూసుకుంటాను, నేను నడిపించుకొస్తాను కదా. మోషే వెళ్ళనంటే గద్దించి మరి కోప్పడి మరి పంపించాడు దేవుడు. నేను వెళ్ళనయ్యా, నాకు సరిపోదు, నాకు నత్తివాడిని, నా నాలుక సరైనది కాదు, మందంతో ఉన్నాను, నాలుక మందంతో ఉన్నాను, సరిగ్గా మాట్లాడలేను, రాజుల ఎదుట ఎలా మాట్లాడగలదును, రాజులను ఎలా ఎదిరించగలదును, రాజుల దగ్గర నుంచి వారిని ఎలా విడిపించగలదును, నేను వెళ్ళను, ఏ రకం చూసుకో అంటే కుదరదు, నువ్వే వెళ్ళాలని పట్టుబట్టినట్లుగా పంపించాడు కదా. ఇప్పుడు సమస్య వస్తే నేను ఉన్నాననాలిగా,
అనాలా వద్దా? మాట్లాడరే. అనాలా వద్దా? ఏమంటున్నాడు తెలుసా? మోషే నాకెందుకు మొర పెడుతున్నావు, నీ సావేది నువ్వు సావు అన్నట్లుగా ఉంది. ఇప్పుడు చచ్చిపోవాలి చేతులు అన్నట్లుగా నాకెందుకు మొర పెడుతున్నావు అంటున్నాడు. మరి నీకు మొరపెట్టకపోతే ఎవరికి మొరపెట్టాలి ప్రభు? మా దిక్కు మొక్కు అన్నీ నువ్వే కదా. ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చి నాకు మొరపెడుతున్నావు ఏంటంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? చంపేస్తారు నన్ను. అప్పుడు అంటున్నాడు దేవుడు, నాకు మొరపెట్టొద్దంటే నేను నీకు తోడుగా లేనని కాదు, అధికారము నీకే ఇచ్చాను. చెయ్యి పైకెత్తి నీ కర్రను తీసి సముద్రమును ఆజ్ఞాపించు. సముద్రము ఆజ్ఞాపిస్తే సముద్రము మీకు దారిస్తుంది అన్నాడు. ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది దేవునితో. ఈలోగా వీళ్ళేమో చిందులేసేస్తున్నారు వెనకాల, వాడేమో వచ్చేస్తున్నాడు శత్రువు. ఏమిటి పరిస్థితి? మోషే దేవుడేమో చక్కగా నిమ్మక నీరేసినట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మోషే దేవునితో మాట్లాడుతుంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరు బాగానే మాట్లాడుకుంటారు. ఇక్కడేమో సింధులేసేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అగమ్య గోచరం మొత్తం అంతా కూడా అర్థం కావట్లేదు. ఈ మోషే ఏంట్రా బాబు అన్నట్లుగా చూస్తున్నారు. ఏమిట్రా వీడు ఇలాగున్నాడు, మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు చంపేయడానికే, రండి వీడిని చంపేద్దామని రాళ్ళు తీసే సమయంలో మోషే చెయ్యిలా పైకెత్తి కర్రలా పైకెత్తి సముద్రమునకు ఆజ్ఞాపిస్తుంటే సముద్రము పని చేయడం మొదలుపెట్టింది. ఈలోగా ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి సముద్రము రెండు పాయలు అయిపోయింది. ఆ పక్కన ఈ పక్కన గోడ కట్టినట్లుగా సముద్రం నీరు అలా ఆగిపోయింది అంతే, ప్రవహించకుండా. మయాన్ని ఆరిన నేల వచ్చేసింది. ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 3 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? దారి 3 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి రాజోలు. ఇక్కడ గోడగా ఏకరాశిగా నిలబడిపోయింది నీరు. అక్కడ రాజోలు పక్కన ఈ గోడగా ఏకరాశిగా నిలబడిపోయింది. ఇక్కడి నుంచి రాజోలు వరకు సముద్రం అంతా ఆరిన నేలగా మారిపోయింది. ఇజ్రాయేల్ ప్రజలు దిగుతుంటే మరి ఆడు వచ్చేస్తాడు కదా, వెనకాల వస్తాడా లేదా, ఇలా పరిగెత్తాలా లేదా? నిదానంగా వెళ్ళండి అంటున్నాడు దేవుడు. కంగారు పడకండి, నిదానంగా వెళ్ళండి, పడిపోకండి, జారిపోకండి, చక్కగా వెళ్ళండి అని చెప్తున్నాడు. పైగా ఆ సముద్రంలో దిగాలి. సముద్రం లోతు ఎంతో తెలుసా? నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. నాకు తెలిసింది 14 కిలోమీటర్లు అని. మరి ఇంకెంత ఉంటుందో నాకు తెలియదు. అంత లోతుకి ఇలా దిగాలి, నడవాలి. ఈలోగా ఆడు ఊరుకుంటాడా? వీళ్ళ నడక, అక్కడ రథాలు, వీళ్ళ నడాలి, అక్కడ రథాలు చెల్ వచ్చేస్తారంతే, మామూలుగా ఉండదు. అంత భయంకరమైన పరిస్థితి. మరి వీళ్ళు తొందరపడి పారిపోవద్దా? దేవుడు అంటున్నాడు, తొందరపడకండి, నిదానంగా నడండి అంటున్నాడు. నిదానంగా నడండి, వచ్చేస్తాడయ్యా బాబు, రారు, నిదానంగా నడండి. ఈలోగా ఏం జరిగిందో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలకి ఫరో సైన్యమునకు, తరుముతున్న సైన్యమునకు మధ్యలో ఒక అగ్ని స్తంభము దిగిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు దేవుడు అగ్ని స్తంభంలో నుంచి అంటున్నాడు ఫరోను చూసి, రేయ్, నా బిడ్డలను ముట్టుకోవాలంటే, నా సొత్తును ముట్టుకోవాలంటే, నా సైన్యమును ముట్టుకోవాలంటే నన్ను దాటి వెళ్ళంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఆ బిడ్డలకును ఫరోకు మధ్యలో అగ్ని స్తంభముగా నిలబడి, నన్ను దాటి వెళ్ళు, నా బిడ్డలను ముట్టుకోవాలంటే. కాసేశాడు, అడ్డుపడిపోయాడు, ఒక అగ్ని స్తంభముగా కాసేశాడు, వెనకాల పెట్టుకున్నాడు తన బిడ్డలను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించును. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాళ్ళకే మాత్రము భయం లేదు. అగ్ని స్తంభం వచ్చేసింది. వీళ్ళ పాటలు పాడుకుంటూ, ఆనందిస్తూ, సంతోషిస్తూ, గాన ప్రతిగానాలు చేసుకుంటూ చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు సముద్రంలో. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ అగ్ని స్తంభం నిలబడిపోయింది అడ్డుగా. వాళ్ళ పక్కకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మోషేతో అంటున్నాడు, కొంచెం సేపు ఆగు నాన్న, నేను ఒక మాట చెప్తాను, ఇక్కడి నుంచి అప్పుడే వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అంటున్నాడు. ఇక్కడ ఎందుకు ఉండాలి ప్రభా, వాళ్ళు వచ్చేస్తారు కదా, నువ్వు ఉండు. ఈ అగ్ని స్తంభం మాయమైపోయింది, ఇప్పుడు వెళ్ళండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? రథాలు వేసుకుని గబగబా సముద్రంలోకి దిగిపోయారు. దొరికేస్తారు వాళ్ళకి, మనం రథాల మీద వెళ్ళామంటే అని చెప్పేసి దొరికేస్తారు మనకి అన్నట్లుగా దిగిపోయారు. వాళ్ళు సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత మోషేతో అంటున్నాడు, మోషే నీ కర్మర్ల పైకెత్తా అంటున్నాడు. పైకెత్తాడు.
పైకెత్తి అంటున్నాడు, సముద్రమా కలిసిపో అని చెప్పి అంటున్నాడు. సముద్రమా కలిసిపో అన్నాడు. అంతే. జర 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 వచ్చేసినాయి నీళ్ళు. వీళ్ళ సముద్రంలో కలిసిపోవడం చూసి వెనక్కి తిరిగిదాం అనుకునేలోగా వెనకాల కూడా కలిసిపోవడం మొదలైంది. ఇంకెక్కడ ఉంటుంది? మొత్తము రథాలు, 600 రథాలు, సైన్యము మొత్తము ఎర్ర సముద్రములో మునిగి శవాలుగా తేలారు. రథాలు, గుర్రాలు మొత్తము సైతము, సైన్యము సైతము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడండి నీకు డేట్ పెట్టినాడు? పలానా డేట్కి ఇవ్వకపోతే జాగ్రత్త అన్నవాడు ఎవడాడు? నేను అందుకే అంటున్నాను, జాగ్రత్తగా నిదానంగా నిలబడు. నీకు నువ్వు వాడికి అగ్ని స్తంభం ఉంది. వాడు గంతులేస్తాడంతే, ఏయ్ అంటాడంతే. ఆ అగ్ని స్తంభం దాటి వచ్చాడా, నీకు దన్నవరా బాబు, నువ్వు ఎప్పుడెత్తే అప్పుడు ఇరా బాబు, నేను వెళ్ళిపోతున్నాను అంటాడంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు అగ్ని స్తంభము నీకు నువ్వు వాడికి అడ్డుగా ఉంది. అగ్ని స్తంభం దాకా రాకుండా వాడి వెనకాల ఉండి అంటాడంతే, ఏయ్ జాగ్రత్త, ఎప్పుడు ఇస్తావు అంటాడంతే. ఆ వెనకాల ఎప్పుడైనా ఆ డేట్కి వచ్చాడా, ఆ గీటు నీ చుట్టూ ఉన్న కంచె, నీ చుట్టూ ఉన్న అగ్ని కంచె, నీ చుట్టూ ఉన్న రక్త కంచె, ఇది దాటి బయట ఉన్నంత వరకే వాడి కేకలు, వాడి బొబ్బలు. దాటి లోపలికి వచ్చాడా, దండం పెట్టవలసిందే నీకు. ఇంకా అందులో డౌట్ లేదు. ఎందుకంటే నీ పక్కన యూదా గోత్రపు సింహం ఉంది. నేను అంటాను, ఇదివరకు నీకు ఎన్ని మేలులు చేయలేదు దేవుడు? ఎన్ని చేశాడు? చిన్న శ్రమ వచ్చేసరికి ఆ మేలు గుర్తుండవు మనకి. ఆ దేవుడు చేసిన అద్భుతాలు గుర్తుండవు మనకి. ఎందుకంటే మనం ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోం కదా ముందుకే. ఎందుకంటే దేవుడు నా గట్టి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూసుకోవద్దు అన్నాడుగా. ఈ దేవాక్యం ఎందుకు చెప్పాడు నీకు అర్థమైందా? స్తోత్రం చెప్పండి. దీనికి కూడా వాక్యం ఉపయోగించేసుకోండి, నీ బతుకు తగలయ్యా. దీనికి కూడా వాక్యం ఉపయోగించేయడమే. ఎట్లాగా గుర్తుంచుకోండి. ముందున్న వాటికై పరిగెత్తమన్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. అందుకే మర్చిపోయామండి. మర్చిపోవడం కాదు. దావీదు ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా, నా అంతరంగమునందన సమస్తమా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరిచిపోకు అన్నాడు. ఆ మాట అనేటప్పటికి దావీదు ఎంత భయంకరమైన శ్రమలో ఉన్నాడో తెలుసా? ఎంత భయంకరమైన శోధనలో ఉన్నాడో తెలుసా? ఆ శోధనలో ప్రాణం కృంగిపోతుంటే, ఆ శోధనలో మనసు రకరకాలుగా 10 రకాలుగా పోతూ ఉంటే, అప్పుడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎందుకంటే నీకు గతంలో ఎన్నో మేలులు చేశాడు ఆయన, గతంలో ఎన్నో కార్యాలు చేశాడు నీకు ఆయన. ఇప్పుడు ఎందుకు చేయడు? ఇప్పుడు కూడా చేస్తాడు. కాబట్టి ఆయన చేసిన మేలులు మర్చిపోకుండా స్తుతించు. ఇప్పుడు కూడా మేలు జరుగుతుంది అంటున్నాడు దావీదు. ఇప్పుడు కూడా మేలు జరుగుతుంది. ఎందుకు భయపడుతున్నావు ప్రాణమా? ఎందుకు కృంగిపోతున్నావు ప్రాణమా? ఎందుకు నీరసిల్లుతున్నావు ప్రాణమా? యెహోవా మీద నమ్మిక ఉంచు, కృంగిపోవద్దు. దేవుడు సహాయం చేయబోతున్నాడు. నేను అంటాను, ఎప్పుడో చేసిన మేళ్ళు ఇప్పుడు ఎలా గుర్తుంటాయండి? ఎర్ర సముద్రం దాటి 10 రోజులు ముందుకు వచ్చేసరికి నీళ్ళు లేకపోయేసరికి ఏడిచేసారు వాళ్ళు. మళ్ళీ మమ్మల్ని చంపేతకు తీసుకొచ్చి ఎర్ర సముద్రం దగ్గర అంత అద్భుతం చేశాడా? శత్రువులను ముంచేశాడా? 2 పాయలు చేశాడు ఎర్ర సముద్రం. అసలు ఎవడైనా మర్చిపోతాడా కార్యం? మర్చిపోతాడా? 10 రోజుల తర్వాత వచ్చిన తర్వాత 17 అధ్యాయంలోకి వచ్చాడు. 15 అధ్యాయంలో అది అంత అద్భుతం జరిగింది. 17 అధ్యాయంలోకి వచ్చేసరికి మాకు నీళ్ళు లేవే అని ఏడడం ప్రారంభించారు. మళ్ళీ మోషేని తిట్టడం ప్రారంభించారు. మరలా దేవుణ్ణి తిట్టడం ప్రారంభించారు. ఇదండి మన బ్రతుకులు. అర్థమైందా? దేవుడు మరలా అక్కడ బండలో నుంచి నీళ్లు రప్పించాడు, వాళ్ళ దాహం తీర్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్నాను, దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా ఉండు ఈ శ్రమలో. ఆ మేలులను స్తుతిస్తూ, ఆ మేలును బట్టి ఘనపరుస్తూ ఈ శ్రమలో నీవు నిలకడగా నిలబడు. తొందరపడకుండా స్థిరముగా నిలబడు. తొందరపడకు, నిలబడి చూడు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. ఎందుకంటే ఆయన చేసిన మేలులను నువ్వు ధ్యానించుకుంటూ ఉండగానే ఇక్కడ ఒక మేలు జరిగిపోతుంది, ఈ శ్రమ తొలగిపోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనకు ఆ జ్ఞానం ఉండదు, తొందరపడిపోతూ ఉంటాం. అయ్యో దేవుడు నన్ను ఎందుకో మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను దాటి వెళ్ళిపోతున్నాడేమో, ఏదో జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. నిజం, జరగడం మాత్రం నిజం, అది నీకు అర్థం కాకపోవడం మాత్రం నిజం. కానీ అది కీడు మాత్రము కాదన్నది నీకు తెలియాలి. కీడు మాత్రము కాదన్నది నీకు తెలియాలి. ఎందుకంటే ఏది జరిగినా మన మంచి కోసమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, సమయం రావాలి నాన్న. చెప్పండి, సమయం రావాలి. సమయం వచ్చేంతవరకు ఏం చేయాలి? నువ్వు ఎదురు చూడాలి. అంతేకాని
తొందరపడిపోయి నువ్వు ఆ కార్యం ఏదో నీవేదో చేసేసుకుందాం అన్నట్లుగా చూస్తే ఖచ్చితంగా నువ్వు దెబ్బతింటావు. సమయం వచ్చేంత వరకు ఎదురు చూడాలి. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. దావీదు ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? అతని పని అతను చేసుకుంటున్నాడు, ఏదో గొర్రెలను తీసుకెళ్ళిపోయి కాసుకుంటున్నాడు. ఈలోగా సమూయేలుని పంపించి దేవుడు అతన్ని అభిషేకించి నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు రాజువి అని చెప్పేసి ఏదో ఆశలు సిగిరించేటట్లు చేశాడు. అప్పటి వరకు కూడా అతడు నా గొర్రెలు నాకు చాలు, యెహోవా నా కాపరి, నేను యెహోవాకు గొర్రెని, ఇవి నాకు గొర్రెలు, యెహోవా నా కాపరి, నేను వీటికి కాపరి అన్నట్లుగా పాడుకుంటూ స్తుతించుకుంటూ ఆడుతూ పాడుతూ గడిపేస్తున్న లైఫ్లోకి నువ్వు రాజు అవుతావు అన్న వాగ్దానం వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు బాగుంటుంది లేదా? అయినా కూడా రాజు అవుతావన్నా కూడా ఆ మాట పక్కన పెట్టేసి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అసలు అది మర్చిపోయాడు. ఈలోగా ఒక పెద్ద యుద్ధం ప్రకటించారు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజల మీద. ఆ పెద్ద యుద్ధంలో జన నష్టం జరగడం ఇష్టం లేదని చెప్పారు. పెద్ద ఏదో వాళ్ళు ఏమిటి నష్టపోతే మేము చూడలేమన్నట్లుగా ఫిలిష్తీయులు ఒకరిని దింపారు. వాడెంత పొడుగున్నాడంటే దగ్గర ఈ కొబ్బరి చెట్లో సగం ఉన్నాడు. ఇంతలా ఉన్నాడు. 6 మూరల జానుడు. చెప్పండి, 6 మూరల. మన మూర అంటే మనం 5 అడుగులు మించి ఉంటాం కాబట్టి మన మూర ఎంతే ఉంటుంది. వాళ్ళు ఎంతెంత ఉంటారో తెలుసా? అజానుభావులు. స్తోత్రం చెప్పాలి. వారి మూర ఒకటి గజంలా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. వాళ్ళ మూర ఒకటి గజంలా ఉంటుంది. అంటే ఉన్నత దేహులు కదా వాళ్ళు. ఆనాటి మనుషులు ఉన్నత దేహులు కదా, గజంలా ఉంటుంది. ఇప్పుడు 6 మూరల జానుడు అంటే దగ్గర కొబ్బరి చెట్లో సగం పైన ఉంటాడు. అవునా? మనం దింపు తీయాలంటే ఇలా పొడాలి, ఆడైతే చేతి ఇలా తీసేస్తాడు. అట్లా ఉంటాడు, అంత పొడుగుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడు నువ్వు ముందు పెట్టి ఫిలిష్తీయులు అంటున్నారు, అటు జన నష్టం ఇటు జన నష్టం అవసరం లేదు, కానీ మేము ఒకడిని ఎన్నుకున్నాం, మీలో కూడా ఒకడిని ఎన్నుకుని రండి. ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి కన్మ వాళ్ళు దాసోహం. ఫిలిష్తీయుల్లో ఈ గొలియాతు గెలిచాడనుకో, మీరు మాకు దాసోహం అవ్వాలి. గొలియాతు ఓడిపోయి మీ ఓడి గెలిచాడనుకో, మేము మీకు దాసోహం అవుతాం, మేము మీరు చెప్పినట్టు వింటాం, రండి అన్నారు. ఎవడు వెళ్ళట్లేదు. కొన్ని లక్షల మంది ఉన్నారు ఇజ్రాయేల్ సైన్యం. వాడిని చూసేసరికే వీళ్ళకి శిలక ఎగిరిపోతుంటే ఇంకేం చేస్తారు? పరుగులు, గోడారాల్లోకి పరిగెడు. సౌలు అయితే బయటికి రావట్లేదు, డేరాలు వేసుకుని లోపల కూర్చున్నాడు. ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఎలాగంటే ఆప్షన్స్ ఆఫర్లా, సంక్రాంతి దీపావళి ఆఫర్లు, ఆ ఆఫర్లు ఇస్తున్నాడు. ఏమని ఆఫర్లో తెలుసా? వాడిని జయించిన వాడికి అర్ధరాజ్యం ఇస్తాను, వాడిని జయించిన వాడికి నా రాజ్యంలో అర్ధరాజ్యం ఇస్తాను, ఆఫర్లు ఇస్తున్నాడు. ఎవడు ముందుకు వెళ్తలేదు. అర్ధరాజ్యం అంటే తర్వాత ముందు శిలక ఉండాలి కదా లోపల. ఇది ఎగిరిపోయిందంటే ఏంటి పరిస్థితి? వాడిని చూస్తుంటేనే భయం వేస్తుంది. వాడు అంట్లా ఉన్నాడు. ఇప్పుడు ఏమిటి పరిస్థితి అన్నట్లుగా వీళ్ళందరూ భయపడుతున్నారు. ఈలోగా వచ్చాడండి ఎవరు చెప్పండి? 6 అడుగుల అజానుభావుడు. ఎవరు? 6 అడుగులు కాదు, బాలుడు ఇంత ఉన్నాడు. మూతి మీద మేషం కూడా రాలేదు ఇంకాని, ఇంత అంటున్నాడు. వచ్చి అంటున్నాడు, వాడిని నేను చంపేస్తాను అంటున్నాడు. వీళ్ళందరూ విచిత్రంగా చూస్తుంటే ఈ మాట ఆ నోట రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారికి ప్రాణం లేచి వచ్చింది. ఎవడాడు ఇలా తీసుకురండి అంటున్నాడు. అంతే. ఎవడు వాడిని ఇలా తీసుకురండి అనగానే తీసుకొస్తాడు. ఎంతున్నాడు. నువ్వా? నేనే ప్రభు. ఏంటి అని చంపేస్తావా? చంపేస్తాను. సరే ఈ కత్తెట్టుకెళ్ళు. ఈ కత్తెట్టుకెళ్తే ఆడే నన్ను చంపేస్తాడు. మరి ఎలా చంపుతావు? యెహోవా నామములో చంపేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. యెహోవా నామములో చంపేస్తాను. సరే అయితే వెళ్ళు. 5 రాళ్ళు ఏరుకున్నాడు. 5 రాళ్ళు ఏరుకుని 4 రాళ్ళు గోతంలో వేసుకుని 1 రాడు మాత్రం ఒడిసేలకు పెట్టాడు. కర్ర పట్టుకుని వెళ్తున్నాడు. వీడు గొలియాతు అంత పొడుగున్నాడు కదా, ఎవడరా వచ్చేవాడు? 2 రా అని ఇలా చూస్తున్నాడు. వచ్చాను రా అన్నాడు. ఎక్కడ రా అంటున్నాడు. కిందకి చూడరా అంటున్నాడు. కిందకి చూశాడు. ఇంత అంతున్నాడు. ఎంతున్నాడు? ఆడేమో అంతున్నాడు, ఇంత అంతున్నాడు. కిందకు చూస్తున్నాడు. నువ్వా? నిన్ను చూస్తుంటే నాకు సంపబుద్ధి వేయట్లేదు, ముద్దేసుకొస్తున్నావు, పో ఇక్కడి నుంచి, అనవసరంగా చచ్చిపోతావు, వెళ్ళిపో అంటున్నాడు. లేదో నిన్ను మాత్రం చంపడానికే వచ్చాను అంటున్నాడు. వెంటనే అన్నాడు, చెప్తే అర్థం కాదా, వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్ళను అన్నాడు. మా దేవతల మీద నిన్ను కోసి కాకులకి గద్దెలు వేస్తానన్నాడు. యెహోవా నామములో చంపేస్తాను 1 దెబ్బలో నిన్ను అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు ఎంతున్నాడో
ఈ శత్రు కత్తి అంత పొడుగు ఉంది, దావీదు కన్నా పెద్ద పొడుగు ఉంది కత్తి. దావీదేమో 5 రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు పట్టుకుని వెళ్ళాడు, ఒక కర్ర పట్టుకెళ్ళాడు. ఏమన్నాడు తెలుసా? ఎర్ర ఇలా కనబడుతున్నాను రా, కర్ర ఎట్టుకొస్తున్నావు, కుక్కలా కనబడుతున్నానా అన్నాడు. నువ్వు కుక్కవే అన్నాడు. స్తోత్రం చెప్పండి. కర్ర ఎట్టుకొస్తున్నావు ఏంట్రా, ఇంత భారీ మనిషిని కుక్క అనుకుంటున్నావా? కుక్కవే, కుక్కవే. స్తోత్రం చెప్పండి. రాడ్ తీసాడు, ఒడిసెల్లో పెట్టాడు, గిరగరా 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 తిప్పాడు, రూట్ తీసివేశాడు అంతే. వాడికి ఖాళీ లేదు. ఎందుకంటే ఆయుధాలతో, వాడికి యుద్ధ ఆయుధాలతో అలాగే యుద్ధ కవచాలతో వాడి బాడీ అంతా నింపబడిపోయింది. మొత్తం బాడీ అంతా యుద్ధ కవచాలతో నింపబడిపోయింది. కిరీటం పెట్టుకుని ఉన్నాడు. ఇక్కడే గ్యాప్ ఉంది, వాడికి శరీరం ఇక్కడే కనబడుతుంది, ఇంకెక్కడ కనబడట్లేదు. అక్కడ చూసి కొట్టేసరికి రాడ్ వెళ్ళి ఇక్కడ తగిలేసరికి ఎలా పడాలా? వెనకబడాలా. కానీ ఎక్కడ పడాడు? దావీదు కాళ్ళ దగ్గర పడిపోయాడు, ముందు గడిపోయాడు అంతే. అలా స్పృహ తప్పి అలా కాళ్ళ మీద పడిపోయాడు. నేనంటాను వెనకబడాలిగా. ఇప్పుడు నేను ఇలా కొడుతున్నావు బాబోయ్ అని వెనకబడాలిగా. మరి ముందుకెందుకు పడ్డావు? ముందు తగిలిన దెబ్బ కన్నా వెనక తగిలిన దెబ్బ గట్టిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ముందు తగిలిన దెబ్బ కన్నా వెనకాల. ఇప్పుడు అంత ధైర్యంగా ఎలా వచ్చేసాడండి దావీదు కొట్టడానికి? దావీదు అంత ధైర్యంగా రావడానికి కారణం ఏంటి? గొల్యాతు వెనకాల ఎవరున్నారో తెలుసా? దావీదు దేవుడు అంటున్నాడు, నువ్వు రారా నేను చూసుకుంటాను అన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నువ్వు అడిగేయి దావీదు, నేను చూసుకుంటా. దావీదు ఎదురుకొచ్చాడు, ప్రభువా నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నా, వేసేయమంటావా? వేసేయి. వేసేసాడు. ఈ రాడొచ్చి ఇక్కడ తగిలేసరికి పెడేని డెప్ మీద వేసాడు ఇక్కడ వెనకాల. ఈ దెబ్బ కన్నా ఈ దెబ్బ ఎక్కువ తగిలింది కాబట్టి ముందు గడిపాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ముందు గడిపాడో వెంటనే ఆడు చేతిలో ఉన్న కత్తి తీసుకుని వెళ్ళి ఆడు నడుము మీద ఇలా కాలేసి ఆ కత్తి తీసుకుని తలకాయను ఒక్క ఏటికి నరికేసి ఆ తల ఒక చేతితోటి ఈ కత్తి ఒక చేతితో పట్టుకొస్తుంటే ఫిలిష్తీయులు అందరూ పొరుగండి, ఒక్కరు లేరు అక్కడ, అందరూ పరుగు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సౌలుకి అర్థమైపోయింది కథ అంతా. వీడిని మనం వదలకూడదు, వీడిని మనం ఉంచుకోవాలి, మన దగ్గర ఉంచుకోవాలి. అబ్నేర్, ప్రభు వీడెవడు, వీడి తండ్రి ఎవరు, వీడి జాతకం ఏంటి, వీడి మొత్తం స్టోరీ నాకు కావాలి, వీడి బయోడేటా మొత్తం తీసుకొచ్చి నా ముందు పెట్టు. వెంటనే తీసుకొస్తాను ప్రభు. తీసుకొచ్చాడు. వాడు ఎస్సీ కుమారుడు. వాళ్ళ అన్నయ్యలు మన దగ్గరే జాబ్ చేస్తున్నారు, వాళ్ళ అన్నయ్యలు చేయలేంది వీడు చేశాడు. వీడిని మన దగ్గర పెట్టుకుందాం, బయటికి పోనవ్వకూడదు అని వాడికి ఒక జాబ్ ఇచ్చాడండి. ఏం జాబ్ ఇచ్చాడో చూపిద్దాం చూడండి. 1 సమూయేలు గ్రంథము తీశారా? 18:5. దావీదు సౌలు తనను పంపిన చోట్లకల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతను నియమించాడు. యోధుల మీద అంటే యోధులు అంటే ఎవరండి? యుద్ధ యోధులు అనండి, యుద్ధమును జరిగించే యోధులు. ఆ యోధుల మీద అతన్ని అధిపతిగా నియమించాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరండి ఇతను? ఎవరితను? రాజుని దేవుడు చెప్పాడు, నువ్వు రాజు కాబోతున్నావురా, నేను రాజుని చేస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు సౌలు ఇతనికి జాబ్ ఇవ్వగానే, నీకు నేను జాబ్ ఇస్తున్నాను, నువ్వు నా దగ్గర ఉండొచ్చు, నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టేసావు అన్నప్పుడు, నువ్వు జాబ్ ఇవ్వడం, నేను రాజుని అనాలిగా. నేను రాజుని, నీ దగ్గర పని చేయడం ఏంటి? యోధుల దగ్గర నేను అధిపతిగా ఉండడం ఏంటి? నేను యుద్ధాలు చేయడం ఏంటి? నేను చెప్తే ఆజ్ఞాపిస్తే యుద్ధాలు జరగబోతున్నాయి, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నేను రాజుని, నువ్వు ఆ కుర్చీలో దిగితే నేను ఎక్కుతా అనలే. స్తోత్రం చెప్పండి. నువ్వు యోధులకు అధిపతి అంటే అధిపతినే ప్రభు, నేను అట్లాగే ఉంటాను అని అక్కడ తగ్గించుకుని ఆ జాబులో ఇమిడిపోయాడు. నిన్ను అంచెలంచెలుగా లేపుతాడు దేవుడు, ఒక్కసారి లేపాడు. నువ్వు తలగా నియమించబడతావు అంటే అంచెలంచెలుగా నియమించబడాలి, అంతేగాని ఒక్కసారిగా అన్నగారుల దగ్గరికి వెళ్ళి మీరు నాకు నమస్కారం చేయండి అంటే కుదరదు. అన్నగారులు అమ్మేయాలి, అన్నగారుల చేత అమ్మబడి చెప్పాలి. ఆ తర్వాత పరో ఇంట్లో చేర్చబడి, పరో భార్య చేత నిందించబడి, ఆ తర్వాత సరసాలలో వెయ్యబడి, ఆ తర్వాత సరసాల నుంచి విడిపించబడి. చూడండి ఎన్ని బడులు చదివాడో యోసేపు. ఒక బడా, ఎన్ని బడులు చదువుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బడి 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 బడి. అప్పుడు అన్నగారులకి తలగా మారాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఒక్కసారిగా దర్శనం వచ్చిన వెంటనే తలగా మారిపోవు. దర్శనం వచ్చిన వెంటనే తలగా మారిపోవు. దేవుడు వాగ్దానం ఇచ్చిన వెంటనే తలగా మారిపోవు. అంచులంచులుగా సమయము ఉంది, నిలబడు. పోన్లే, తర్వాత ఆయన రాజు అయిపోయాడా? అవలా. తర్వాత మరలా ఇంకొక ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ అంటే చూపించాను చూడండి, అదే అధ్యాయంలో 18వ అధ్యాయంలో 13వ వచనం. కాబట్టి సౌలు అతను తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేశాను. సహస్రాధిపతిగా చెప్పండి. ఇప్పుడు ఇంకా ప్రమోషన్, కొంచెం ప్రమోషన్. ఇప్పుడు చెప్పండి, రాజు అయ్యాడన్న సంగతే తెలుసు, కానీ రాజు దేవుడు ప్రకటించిన తర్వాత 2 జాబులు చేశాడు మనోడు. చేశాడా లేదా? పోనీ తర్వాత అయినా జాబ్ వచ్చిందా? రాలేదు. ఇప్పుడు సౌలు అతన్ని సంపాలను చూస్తున్నాడు, తరుముతున్నాడు, పారిపోతున్నాడు. సౌలుని చంపగలుగుతాడా లేడా? దావీదు గొల్యాతుని చంపగలిగిన దావీదు సౌలుని చంపలేడా? వీడే నా దరిద్రం, వీడు చస్తే నా దరిద్రం వదిలిపోద్ది, ఆ సింహాసనం నాకు దక్కుతుంది. వీడు చచ్చిన వెంటనే నేను దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నేను రాజుని అయిపోతానని చెప్పేసి శుభ్రంగా వాడిని చంపేసి కూర్చోవచ్చుగా. సౌలు చచ్చిపోయిన వెంటనే రాజ్యం ఎవరిది? ఇప్పుడు దావీదుదే కదా. సౌలు చనిపోతే రాజ్యం ఎవరికి ఇప్పుడు? మరి దావీదు ఒక అడుగు ముందుకేసి సౌలుని చంపేయచ్చుగా. ఎన్నోసార్లు అవకాశాలు వచ్చినాయి సౌలుని చంపడానికి, కానీ చంపలా. ఎందుకంటే దేవుడు చెప్పింది దేవుడే ఇచ్చేదాకా మనం ఓపిక పట్టాలి, కానీ మనము కల్పించుకుని దాన్ని దక్కించుకోకూడదు. దావీదుకున్న ఆలోచన అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు చెప్పాడు ఇస్తానని, ఇస్తాడు, ఎప్పటికైనా ఇస్తాడు. సౌలు చనిపోయేదాకా ఓపిక పడతాను అంతే. అలాగని సౌలు చనిపోతే రాజ్యం నాదే కదని సౌలుని చంపడానికి నేను వెళ్ళను. దేవుడు ఇవ్వాలి, దేవుడు చెప్పాడుగా, దేవుడు ఇస్తాడు, ఓపిక పట్టు. మరి ఈలోగా తరుముతున్నాడే, తరమని, కానీ నువ్వు దొరకనివ్వడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు తరమని? అప్పులను తరుముతున్నారా, శ్రమలు తరుముతున్నాయా, శోధనలు తరుముతున్నాయా, బలహీనతలు తరమని, కానీ నువ్వు దొరకనివ్వడు. ఎప్పటి వరకు? అప్పు తీర్చే దేవుడు ఏమంటారు దాన్ని, ఆ సహాయం నీకు అందేంత వరకు వాడికి దొరకకుండానే దేవుడు నిన్ను ఉంచుతాడు. ఆ సహాయం నీకు అందేంత వరకు నిలబడంతే. తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. అప్పు తరుముతునగా అక్కడ చేసి ఇక్కడ ఇద్దాంలే, ఇక్కడ చేసి అక్కడ ఇద్దాంలే, అట్లాగే మునిగిపోయారు ఈరోజు చాలామంది. ఇక్కడ ₹2 వడ్డీ తీర్చడం కోసం అక్కడ ₹3 వడ్డీ, అక్కడ ₹3 వడ్డీ తీర్చడం కోసం ఇక్కడ ₹5 వడ్డీ, ఇక్కడ ₹5 వడ్డీ తీర్చడం కోసం అక్కడ ₹10 వడ్డీ, అట్లాగే మునిగిపోయావుగా. దేవుడు సమయం ఇస్తాడు, ఆగు. అప్పటి వరకు దొరకవు నువ్వు. సౌలు తరిమాడు, సౌలు చనిపోతే రాజ్యం ఇతన్నదే. అలాగని కత్తి పట్టుకుని వెళ్ళి చంపాడా? చంపలా. దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూశాడు. తరమబడుతున్నా కూడా చూశాడు. తరమబడినప్పటికీ దేవుడు అతని చేతుల్లో చిక్కుకోకుండా చేశాడు దేవుడు దావీదుని. సమయం వచ్చేంత వరకు ఎదురు చూడు. తరమబడుతున్నప్పటికీ కూడా, మరి ఇంకొకటి జరుగుతున్నప్పటికీ కూడా నిలబడు. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్నాం, కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు అత్యధికముగా ఆశీర్వదించబడతాడు. నమ్మకంగా నిలబడు, దేవుడు చేస్తాడని నమ్మకంగా నిలబడంతే. దావీదు నిలబడ్డాడండి. చెప్పండి, దావీదు నిలబడు. ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఎందుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నీవే కూరికిపోతున్నావు ఆ ఊపిలోనికి? కేకలు వినపడతాయి, రంకెలు వినపడతాయి, కానీ నిన్ను తాకలేరు. ఇది వాస్తవం. కేకలు వినపడతాయి, రంకెలు వినపడతాయి, నిన్ను తాకలేరు. సౌలు గర్జిస్తున్నాడు, దావీదును పట్టుకుంటే ఇది ఇస్తాను అది ఇస్తానని బహుమతులు ప్రకటిస్తున్నాడు. దావీదుని ప్రాణాలతో తీసుకొచ్చినా పర్వాలేదు, చంపి శవాన్ని తీసుకొచ్చినా పర్వాలేదు అని చెప్పేసి ప్రకటనలు చేసి బహుమానాలు ప్రకటించిన వాడు. దావీదుని పట్టుకోగలిగారా? దావీదుని ముట్టుకోగలిగారా? కేకలు వినబడతాయి, రంకెలు వినబడతాయి, బొబ్బలు వినబడతాయి, భయపడకుండా నిలబడంతే దేవుని కార్యం జరగబోతుంది. అద్భుతంగా జరగబోతుంది. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదని నమ్ముతావుగా. మరి దేవుని సెలవు లేకుండా నిన్ను ఎవడ తాగగలదుడు? ఏవుని ముట్టుకోవడానికి వాడికి ధైర్యం జరిపోయిందా? దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్గా తెచ్చుకున్నాడు.
ఏబుని ముట్టుకోవడానికి, ఏబుకున్న అది ముట్టుకోవడానికి వాడికి ఏమన్నా సరిపోయిందా? వాడికి ఉన్న గుండెలు సరిపోయాయా? దేవుని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నువ్వు కంచి తీస్తే నేను ఎంటర్ అవుతా అన్నాడు. దేవుడు కంచి తీస్తే ప్రమాదం, కానీ కంచె తీయనంచేపు రంకిలు ఎన్నేసినా పర్వాలేదు, మనం ఆయన కంచెల్లో ఉన్నాము. ఏని కంచెలో ఉన్నావు కాబట్టి నిలబడు, తొందరపడకు, నిలబడు, తొందరపడొద్దు. దేవుడు చేయబోతున్నాడు కార్యం, దేవుడు కార్యం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట రాయబడింది. అంచెలంచెలుగా లేవనెత్తుతాడు నిన్ను. ఒక్కసారిగా నీకు ఏది ఇచ్చేయడు, ఒక్కసారిగా ఏది ఇచ్చేయడు. అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు దేవుడు. ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతాడు దేవుడు. ఆమేన్. రాజు అయ్యే ప్రణాళిక దేవుడికి నీ పట్ల ఉంది, రాజుని చేసే ప్రణాళిక. కానీ వెంటనే రాజుని చేశాడా? ముందు యోధులకు అధిపతిని చేశాడు, తర్వాత సహస్రాధిపతిని చేశాడు, తర్వాత తరమబడేటట్లు చేశాడు. అవునా? అవునా? ఆ తర్వాత రాజును చేశాడు. ఆ తర్వాత అది కూడా ఇజ్రాయేలీలకు ఒక్కసారిగా రాజును చేయలా. హెబ్రోన్లో 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు చనిపోయిన తర్వాత 33 సంవత్సరాలు ఇజ్రాయేలులో రాజధానిగా చేసుకుని, యెరూషలేమును రాజధానిగా చేసుకుని మొత్తం 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక్కసారిగా వచ్చేసిందా రాజ్యం? ఒక్కసారిగా వచ్చేసిందా? ఇప్పుడు నువ్వు పడుతున్న శ్రమలు కావచ్చు, తరుముతున్న పరిస్థితి కావచ్చు, అది ఏదైనా సరే దేవుడు ఆజ్ఞాపిస్తే జరుగుతుంది. ఎందుకంటే నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదో చూడాలి కదా. నీ నమ్మకత్వాన్ని ఈ శ్రమల్లోనే వెతుకుతున్నాడు దేవుడు, ఈ కష్టాల్లోనే వెతుకుతున్నాడు దేవుడు, ఈ ఇబ్బందుల్లోనే వెతుకుతున్నాడు దేవుడు, ఈ తరమబడుతున్న పరిస్థితుల్లోనే వెతుకుచున్నాడు నీ నమ్మకత్వాన్ని. మరి అంత ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో ఇక్కడే తెలియాలి, ఈ శ్రమలోనే తెలియాలి. నీ మనసు ఏంటో, నీ ఆలోచన ఏంటో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నీవు దేవుని దృష్టికి ద్రోహిగా ఉండకూడదు, దుర్మార్గుడిగా మారకూడదు, నీ హృదయం కఠినం అవ్వకూడదు. కష్టాలన్నీ ఎందుకు పడాలో తెలుసా? ఇబ్బందులన్నీ ఎందుకు పడాలో తెలుసా? వినయము, దీన మనస్సు ధరించుకుని అలా కష్టాల్లో ఉన్న వారికి నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత సహాయం చేయాలి కదా. మరి చెయ్యాల వద్దా? ఆ కష్టము విలువ తెలిసేటట్లు నిన్ను ఇప్పుడు ఈ శ్రమలో పరీక్షిస్తున్నాడు. నేను అంటాను, యేసు ప్రభు కూడా భూమి మీదకి శరీరాన్ని ధరించుకుని వచ్చి శ్రమల ద్వారానే విధేయత నేర్చుకున్నాడంట. ఆయన కూడా కుమారుడు అయ్యుండి యేసు ప్రభు కూడా విధేయత ఎప్పుడు నేర్చుకున్నాడంట? తీయండి, ఎబ్రీ పత్రిక 5:8 ఎబ్రీ పత్రిక 5:8 అందరూ తీసారా? తీయనివ్వండి బ్రదర్. ఎబ్రీ పత్రిక 5:8 ఒకసారి చూడండి. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన, చూడండి, ఆయన కుమారుడు అంటే దేవునికి కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునెను. యేసు ప్రభు కూడా శ్రమల ద్వారానే విధేయత నేర్చుకున్నాడు. భూమి మీదకి శరీరాన్ని ధరించుకొస్తాయి. మనకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు వస్తున్నాయి అంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల, ఒక ఉద్దేశం ఉంది నీ పట్ల. మరి అది నెరవేర్చాలంటే నిన్ను ఈ అగ్ని కొలిములో వెయ్యాలా వద్దా? కాల్చాలా వద్దా? సువర్ణముగా బయటికి తీయాలా వద్దా? శుద్ధ సువర్ణముగా అనండి, శుద్ధ సువర్ణముగా బయటికి తీయాలంటే అగ్నిలో కాల్చబడాలిగా. ఇది మనకు అర్థం కావట్లే. కాబట్టి ఇవేవో నీకు నాశనానికి వచ్చేసినట్లు, నీ అంతానికి వచ్చేసినట్లు నువ్వు భయపడక, దేవుడు అద్భుతం చేస్తున్నాడని స్థిరముగా నిలబడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. దావీదు తరమబడుతున్నప్పుడు ఎందుకు వచ్చిందో సంపేస్తే దరిద్రం వదిలిపోద్ది అన్న ఆలోచించలా. దేవుడు ఇచ్చేంత వరకు చూశాడు, కానీ మధ్యలో కలగజేసుకుని సౌలు చచ్చిపోతే ఎలాగ సింహాసనం నాదే కదా అని సౌలుని చంపడానికి ప్లాన్ చేయాల. దేవుడు
అభిషేకించాడు, దేవుడు ఇస్తాడు. ఇచ్చేంత వరకు ఎదురు చూస్తాను, ఎన్ని శ్రమలైనా పడతాను, ఎవరు తరుముతున్నా పడతాను, ఏ పరిస్థితి అయినా జయిస్తాను అన్నట్లుగా నిలబడి దేవుడు ఇచ్చేంత వరకు, అవకాశం ఇచ్చేంత వరకు చూశాడు. కానీ మధ్యలో కలగజేసుకుని తనకు తాను ఆ అవకాశాన్ని సంపాదించుకోలేదు. అలా సంపాదించుకున్నది ఉండదు, నిలబడదు. దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూడాలి. అందుకని పేతురు పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. పేతురుకు మొదటి పత్రిక 5:6 చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు. ఒక సమయం ఉంది, ఆ సమయాన్ని హెచ్చిస్తాడు. అప్పుడు వరకు నువ్వేం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడయ్యుండు. అలా నిలబడంతే. ఎప్పుడు హెచ్చించాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు నిన్ను లేవనెత్తాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు నిన్ను నిలబెట్టాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు నిన్ను ఘనపరచాలో ఆయనకి తెలుసు. ప్రభు ఇంకా ఎంతకాలం బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కూడా దేవుడిని అడుగుతున్నాయి, నాదా ఇంకా ఎంతకాలము మేము ఓర్చుకోవాలి, ఇంకా ఎంతకాలం ఓర్చుకోవాలని వధించబడిన ఆత్మలు బలిపీఠం కింద ఉండి అడుగుతున్నాయట. అప్పుడు దేవుడు అన్నాడు, ఇంకొంచెం కాలం ఓపు పట్టండి, సహదాసుల లెక్క పూర్తి అవ్వాలి కదా అన్నాడట. అర్థమైందా? ఇంకొంచెం ఓపు పట్టండి, సహదాసుల లెక్క పూర్తి అవ్వాలి. ఓపు పట్టు, కొంచెం ఓపు పట్టు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. అమ్మాయిన్ ఎంతమందికి అర్థమైంది? కొంచెం ఓపు పట్టుకుని నిలబడితే చాలు, అనేక మందికి సేద తీర్చే వ్యక్తిగా మారిపోతావు, అనేక మందికి నీడనిచ్చే వ్యక్తిగా మారిపోతావు, అనేక మందికి సహాయం చేసే వ్యక్తిగా మారిపోతావు, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండబోతున్నావు. కాబట్టి తొందరపడక నిలబడు, కొంచెములో నమ్మకంగా ఉండు. దేవుడు అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు నిన్ను. అందుకని నిన్ను తలగా చేస్తానని చెప్పి చిన్న ఆశీర్వాదాలే చూపిస్తాడు దేవుడు. ముందు రాజుని చేస్తానని చెప్పి యోధులకు అధిపతిని చేశాడు, సహస్రాధిపతిని చేశాడు. ఇదేంటి, నేను రాజుని అవ్వాలి కదా, ఇలాంటి చిన్న జాబులు చేస్తున్నానేంటి అని తొందరపడకుండా దావీదు ఆ కొంచెములో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి రాజు అయ్యాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెములో నమ్మకంగా ఉండు, అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాడు దేవుడు, దీవించబోతున్నాడు దేవుడు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈలోగా ఎన్ని వచ్చినా నా మంచి కోసమే అనుకో. ఎదురుగుండగా ఒకడు వచ్చి ఛీ అన్నాడు అనుకో, నా మంచి కోసమే అనుకుంటావా? ఆడు ఛీ అన్నాడు అనుకో, నువ్వు చిచ్చి అంటావు. ఆడు ఒకసారి అంటే నువ్వు 2 సార్లు అంటావు. ఇంకేముంది అక్కడ? స్తోత్రం చెప్పండి. ఆడు ఒకసారి ఛీ అంటాడు, నువ్వు చిచ్చి అంటావు. ఆడు ఒకసారి అన్నాడు, నువ్వెన్నిసార్లు అన్నావు? కానీ ఛీ అన్నా నువ్వు స్తోత్రం అని నువ్వు నిలబడగలిగితే దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఏదైనా నా మంచి కోసమే. అప్పటి వరకు నీతో ఉన్నవారు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నా మంచి కోసమే. ఒక కథ చెప్తాను, ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తాను, ముగించేస్తాను ఇంక ఈ కథ చెప్పి. ఎంతమంది వినాలనుకుంటున్నారు? నిజంగా వినాలనుకుంటున్నారా? సమయం అయిపోయిందేమో, దేవుడి సమయం అవ్వాల. స్తోత్రం చెప్పండి గట్టిగా. రైట్. ఒక రాజుగారు వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఒక కుందేలును పట్టుకున్నాడు. కొండను తవ్వి ఎలకను పట్టుకున్నాడంటారు చూసారా, అట్లాగా రాజుగారు వేటకెళ్ళి దేన్ని పట్టుకున్నాడు? కుందేలును పట్టుకున్నాడు. కుందేలును పట్టుకొచ్చి వంటవాడికి ఇచ్చి వంటశాలకు వెళ్ళి చక్కగా ప్రైజ్ అయ్యి అన్నాడు. సరే, రాజుగారి మాట కాదనకూడదు కదా అని చెప్పేసి ఫ్రై చేస్తుంటే రాజుగారు ఏం చేశారంటే, ఆ మాంసాన్ని నేను కోస్తాను, నేను సంపాదించుకొచ్చాను కదా అని చెప్పేసి రాజుగారు ఏం చేశారు, ఆ కుందేలను కొయ్యడం మొదలెట్టాడు. రాజుగారు, మీకు ఎందుకు శ్రమ, నేను చూసుకుంటాను కదా అంటే, చూడండి, కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని, అవునా కదా, కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని రాజుగారు చేశారు. బొటనేలు వెళ్ళిపోయింది. ఎవరిది? రాజుగారిది. విల్లెక్కి పెట్టడానికి లేదు, బొటనేలు వెళ్ళిపోయింది. ఏడుస్తున్నాడు. పక్కనున్న సామంత రాజులు, చుట్టుపక్కల రాజులు అందరూ పరామర్శించడానికి వచ్చారు. అందరూ పరామర్శించడానికి వస్తుంటే రాజుగారు నా ఏలు అని ఏడుస్తున్నాడు.
ఈలోగా మంత్రి గారు ఉంటారు కదా పాపం, మంత్రి గారు అన్నారు, రాజా భయపడకు, అంతా మన మంచు కోసమే అన్నాడు. ఏమన్నాడు? అంతా మన మంచు కోసమే రాజా, భయపడకు అన్నాడు. ఈలోగా ఇతనికి కోపం వచ్చింది. ఒక పక్కన నేను ఏలిపోయి నేను ఏడుస్తుంటే ఇది పోవడం నా మంచు కోసం అంటావా అని చెప్పేసి సైనికులకి ఆగేశాడు. ఎవరక్కడ అన్నాడు. పరిగెత్తుకుని వచ్చారు వాళ్ళు. వీడిని తీసుకెళ్ళి సరసల వాడేయండి అన్నాడు. ఎవరిని? రాజుగారికి అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా కష్టమే. సరసల్లో వాడేయండి అన్నాడు. సరసాల్లో వాడేశారు. పాడేసిన తర్వాత సరసాల్లోకి వెళ్ళి ఏలిలా పెట్టుకుని ఇప్పుడు ఏమంటావు అన్నాడు. రాజా ఇది నా మంచి కోసమే అన్నాడట సరసాల్లో ఉండి. వీడికి ఇంకా మతిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నా మంచి కోసమే అన్నాడు. తర్వాత మరలా ఒకసారి అడవులోకి వెళ్దామన్నాడు రాజుగారు. ఈసారి మంత్రి లేడు పక్కనే. మంత్రి గారు ఎక్కడ ఉన్నాడు? సరసల్లో ఉన్నాడు. సరే, మంత్రి గారు లేకుండా రాజుగారు అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్తే వీళ్ళు ఎవరికి దొరికారు తెలుసా? కొండ జాతి వారికి దొరికేశారు. కొండ జాతి వారు ఎవరైనా దొరికితే వాళ్ళని అమ్మూరికి బలిచ్చేస్తారు. వాళ్ళు మామూలుగా ఉండదు వాళ్ళతోటి. కొండదేవరికి బలిచ్చేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తీసుకొచ్చారు, సంబరాలు చేస్తున్నారు, రాజుగారిని కట్టేశారు. ఈ రాజుగారిని ఎప్పుడైతే పట్టుకున్నారో సైనికులు పరారు. ఒక్కడ లేడు అక్కడ, అందరూ పారిపోయారు సైనికులు. ఈ రాజుగారిని పట్టుకుని తీసుకొచ్చేసారు, కట్టేశారు, సెట్టికి కట్టేశారు. కట్టేసిన తర్వాత సంబరాలు చేస్తున్నారు. ఎందుకంటే కొండదేవరకి బలి ఇవ్వాలి కదా, బలి నైవేద్యం సిద్ధమైంది. ఇప్పుడు సంపాల బలి ఇవ్వాలి. అందుకని కొండ దొర వచ్చేంత వరకు, వాళ్ళ దొర వచ్చేంత వరకు సంబరాలు చేస్తున్నారు. దొర వచ్చారు. దొర వచ్చిన వెంటనే అన్నాడు, ఆ బాడీని చెక్ చేయండి. ఎందుకంటే బలిచ్చే వారికి ఏది లోపం ఉండకూడదు, ఏది లోపం ఉండకూడదు. అర్థమైందా? బలిచ్చే వారికి ఏదైనా లోపం ఉంటే బలి ఇవ్వకూడదు. అమ్మూరు కోపం ఇస్తుందని భయం. ఏది లోపం ఉండకూడదు. చెక్ చేస్తున్నారు. మొత్తం అంతా చెక్ చేస్తున్నారు. వీడికి బొటనెల్ లేదు. ఎవరికి? రాజుగారికి బొటనెల్ లేదు. దొరా ఏందిరా వీడికి బొటనెల్ లేదు దొరా, అయితే ఆడి బలికి పనికిరాడు, వదిలేండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడి బలికి పనికిరాడు, వదిలేండి అన్నాడు. వదిలేసిన వెంటనే ఆడు పరిగెత్తాడండి. ఎవరు? ఎక్కడికి వచ్చాడు తెలుసా? సరాసరి అంతఃపురానికి వెళ్ళలేదు, సరసాలకు వెళ్ళాడు. వెళ్ళి వాడిని విడుదల చేయండి రా అన్నాడు. విడుదల చేశాడు. విడుదల చేసిన తర్వాత, నువ్వు చెప్పింది నిజమే, ఇది నా మంచి కోసమే, ఇది గనక తెగకపోతే నా పీకి తెగిపోయి ఈరోజు పీకి తెగకుండా ఉండడం కోసం బొటనీళ్ళు తెగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొన్న ఒక సహోదరుడు పాస్టర్ గారండి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, రాత్రి పడుకున్నానండి, పడుకుంటే ఏం కుట్టిందో తెలీదు, చెయ్యంతా వాసిపోయిందండి, బాధ వచ్చేస్తుందండి, అర్ధరాత్రి కానించి బాధ భరించలేకపోతున్నాను, నిద్రలేదు, ప్రార్థన చేయండి అని చెప్పేసి తెల్లారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తుంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత అన్నాడట, మంచిది నాయన, దేవుడు చిన్నదాంతో పోగొట్టాడు, అక్కడ పాము తేలు రెండు ఉన్నాయి, తేలు కుట్టింది నిన్ను, పాము కరవలేదు, పాము కరితే సద్దు అన్నాడట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అర్థమైందా? రెండు ఉన్నాయి, కరిసింది ఏంటి? పెద్ద సమస్య రావాల్సింది చిన్నదానితోనే పోయింది. అది నీ మంచి కోసమే. పో. ఆ తేలు కుట్టగానే నువ్వేం చేసావు? అక్కడి నుంచి లెగిసిపోయి అమ్మోయ్ బాబోయ్ అంటుందంటే రెండు సర్దుకుపోయి అక్కడి నుంచి. లేకపోతే ఇది కుట్టకపోతే అది కరుసును, అది కరిస్తే మెత్తగా ప్రాణం పోను. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇది పోకపోతే ఏం పోను? పీకిపోను, తలకాయ పోను. కాబట్టి ఇది నా మంచి కోసమే జరిగింది, నువ్వు చెప్పింది కరెక్టే అన్నాడు. రాజా ఏదైనా మన మంచి కోసమే, ఓకే, నేనైతే ఇది నా మంచి కోసమే నమ్ముతాను. నిన్ను సరసాల్లో వేశాను కదా, సరసాల్లో వేసినప్పుడు అది నా మంచి కోసమే అన్నావు కదా, అది ఎలా నీ మంచి కోసం అయింది అని అడిగాడట. అవును ప్రభు, నీవు వేటకి వెళ్తున్నప్పుడు నేను నీ కూడా వద్దును, నువ్వు సరసాల్లో వేయించకపోతే నేను నీకు స్వామి భక్తుడిని కనుక అందరూ పారిపోయినా నేను పారిపోకుండా ఉందును. అప్పుడు ఇద్దరిని తీసుకెళ్ళి కట్టేద్దరు, ఇద్దరిని సెక్స్ చేద్దరు, నీకు లోపం ఉంది నిన్ను వదిలేద్దరు, నాకు లోపం లేదు కాబట్టి నన్ను వేసేద్దరు అంటట. దేవునికి స్తోత్రం చెప్పాలా. నన్ను బలేసేద్దరు, కాబట్టి నీ కూడా రాకుండా ముందుగానే నన్ను సరసాల్లో వేయించేసేసారా, అది నా మంచి కోసమే అన్నాడట. గట్టిగా చప్పట్లు కొడదామా? కాబట్టి ఏం జరిగినా నా మంచి కోసమని నిలబడు, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా? మరి అర్థమైపోయినట్లు అలా చూస్తారేటి? అర్థమైందా? అర్థమైపోయిందా? అమ్మా తల్లుల్లారా చెప్పండి, నిలబడాలా తొందరపడాలా? నిలబడితే రాజ్యం వచ్చిందా? తొందరపడితే రాజ్యం వచ్చిందా? నిలబడితే ప్రధాని అయ్యాడా? తొందరపడితే ప్రధాని అయ్యాడా? నిలబడితేనే. నిలబడు, తొందరపడకు.
తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మోకాలు వేయండి.